ఈ ప్రభుత్వానికి అంటే ఇప్పుడు వచ్చిన మా ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ఇలా పొద్దున్నే కలెక్టర్ గారు చెప్పి అక్కడ బాత్రూమ్ స్టార్ట్ చేసినాం. 10 ఏళ్ళు 9 లక్షల కోట్లు అప్పు చేసి ప్రభుత్వ స్కూళ్ళల్లో బాత్రూమ్ కట్టలేదంటే నిన్న హైకోర్టు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలే నిదర్శనం ఈ ప్రభుత్వం. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది. ఇక బీఆర్ఎస్ పార్టీని అప్పట్లో ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాపింగ్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్ అయిందా? అప్పట్లో రేవంత్ రెడ్డి కూడా ట్యాప్ చేసి ఉన్నారు, దయాకర్ రావు ఉన్నారు, దాంతో పాటు నా ఫోన్ మీద ట్యాప్ చేసేది నేను ఉన్నది ఓపెన్గా మాట్లాడతా. నా ఫోన్ ట్యాప్ చేసే ధైర్యం కాదు నాది. ఓపెన్ స్పీకర్ ఫోన్ పట్టే మాట్లాడతాను. నేను రైతులు, నేను ప్రజల మధ్యలో ఉంటా. తెలంగాణ ఉద్యమకారుని తెలంగాణ కోసం మంచి పదవి వదిలిపెట్టినా. కానీ ఇలా మంత్రిగా 100 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు 100 రోడ్లు వేసిన నేను. 24 గంటలకి 20 గంటలు కష్టపడుతున్నాం. కేంద్రంకి వెళ్ళి కూడా ఎక్కువ వేల కోట్ల నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూ 30,000 కోట్లతో రీజనల్ లింక్ రోడ్ ఏర్పాటు చేపిస్తున్నా. ఇవాళ అందరం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీం లాగా పనిచేస్తున్నాం. మీరు వచ్చే 5 ఏళ్లలో మా పాలన చూడండి. ఈ 6 గ్యారంటీలు కాదు, 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత వద్దన్నా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు అన్ని పార్టీల వాళ్ళు. ఆ విధంగా మా పరిపాలన ఉంటుంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. అందుకనే మీరు 3 నెలలకే ఏమై అన్నట్టు కేసీఆర్ వాళ్ళలాగా అని ఆఖరికి ఏమైంది? ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఎవరు ఉండరు లోపల? ఎంతమంది లోపలికి పోతారో తెలియదు. మా ప్రభుత్వంలో లోపలికి పోయేది ఉండదు. బీజేపీ కాంగ్రెస్ కుట్ర చేసినట్టు నడుస్తాం. నలుగురు పేదవారికి సహాయం చేస్తాం. కష్టాల్లో ఉంటే దేవుని మొక్తాం. దేవుడు వచ్చి తీర్చడానికి కాదు, మన ప్రవర్తన, మన సరళి, మనం పేదవారికి చేసే గుణాలు మనలో రావాలని ఆ దేవుడు మనసుకి ధైర్యాన్ని ఇచ్చే విధంగా ఈరోజు ఇక్కడ, అలాగే వెంకటాద్రిపాలెంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని ప్రతిష్ఠించుకోవడం ఒకటే రోజు, ఒకటే మిర్యాలగూడ ప్రాంతంలో ఇంత పెద్ద దేవస్థానాన్ని ప్రతిష్ఠించుకున్న సందర్భంగా ప్రజలందరినీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. తెలంగాణలో కాదు, దేశంలోనే ఒక పెద్ద రైతులకే కాదు, రైస్ ఇండస్ట్రీ కాదు, అన్ని రకాల అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉన్న మిర్యాలగూడ ప్రాంతం గూడూరు గ్రామంలో రామాలయం, అలాగే ఆంజనేయ స్వామి దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. గ్రామస్తులు, ముఖ్యులు, దాతలు ఎవరిని అడగకుండా గ్రామస్తులే కలుపుకొని ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించుకొని ఈరోజు ఈ ప్రాంతంలో ఉండే భక్తులందరూ కూడా సకల సౌకర్యాలతో నిర్మించుకొని అందుకు వారందరినీ కూడా అభినందిస్తూ ఆ స్వామివారి రాముని వారి ఆశీర్వాదంతో రాబో కాలంలో కష్టాలు లేకుండా, కరువులు లేకుండా మీరు కుటుంబ సభ్యులందరూ కూడా మీ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో క్షేమంగా ఉండాలని, బాగా చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని, అలాగే మా చైర్మన్ సంజయ్ రెడ్డి గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామలింగయ్య గారు, స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు, డీసీ శంకర్ నాయక్ గారు, ఇంకో నాయకులు పాల్గొన్నారు. నేను ఒకటే దేవుని ప్రార్థిస్తున్నా. కానీ రీతిలో ఈ సంవత్సరం కరువు వచ్చి ప్రజలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. అన్నింటి నుంచి గతంలో 2-3 సంవత్సరాల క్రితం కరోనా లాంటి మహమ్మారి వచ్చి 100 సంవత్సరాల క్రితం వచ్చిన ఆ రోజున్న మహమ్మారి కంటే పెద్దలు వచ్చి ఎన్నో లక్షలాది మంది చనిపోవడం జరిగింది. అలాంటి రాకుండా దేవుడు ప్రజల్ని కాపాడాలని. ఎందుకంటే ప్రతి గ్రామంలో దేవాలయాన్ని ఎందుకు కట్టుకుంటాం? దేవుడు వచ్చి మనం కాపాడుతాడని కాదు. దేవుడు ఒకటి ఈరోజు వచ్చిన ప్రైవేట్ కార్యక్రమం అదొకటి, ఇంకొకటి ఇప్పటికే ఉదయంకి నేను మిర్యాలగూడ ఎంటర్ అయినప్పుడు మార్చి అనే రైస్ మిల్ దగ్గర ఆపడం జరిగింది. రైతులను చూసి నేనే ఆగాను. గత 3-4 రోజులుగా ఇక్కడ రైతులంటే సన్న ఓట్లు కూడా 2,000-1,900కే కొంటున్నట్టు, లేకపోతే కొనమని 3-4 రోజులకి వెళ్ళి బెదిరిస్తున్నట్టు మిల్లర్స్ వార్తలు వస్తే నిన్న నేను జాయింట్ కలెక్టర్ గారిని, శ్రీనివాస్ గారిని, డిఎస్ఓ గారిని పంపడం జరిగింది. అయినా సరే నిన్నటికెళ్ళి ఈ రోజుకెళ్ళి కూడా మార్పు లేదు. మన ఎమ్మెల్యే గారు పోతే ఒకరోజు 2600లకు ఉన్నారు. ఇప్పుడు నేను అక్కడ మిల్లు దగ్గర ఆట్లాడి మిల్లర్స్తో రైతులతో గంట సేపు మాట్లాడినా. జాయింట్ కలెక్టర్ డిఎస్ఓ గారిని ఇప్పుడు రమ్మన్నాను. నేను కూడా అక్కడికి వెళ్తున్నా. ఒకటే మిల్లర్స్కు హెచ్చరిక చేస్తున్నాం. మీకు ఎంత ఈరోజు మీరు సన్న బియ్యం పండియాలంటే మీరు ఇచ్చే ధరకు పెట్టుబడి కాదు కదా, ఎకరానికి 20,000 నష్టం వస్తుంది. దయచేసి ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా చెప్తున్నా, మీకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఇవాళ మీరు 50-60 రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటున్నారు.
మీరు రైతులను ఈ విధంగా అన్యాయం చేయొద్దని, మీరు అన్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకోదు. ఇప్పటికీ ఆ మిల్లు మీద చర్యలు తీసుకొని సీజ్ చేయమని చెప్పిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నా, మీరు కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే 28 గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండలకు ఉంచకుండా ఈసారి కరువుతోని నీళ్లు లేక కూడా ఇబ్బంది పడ్డరు. మీరు 2800కు తక్కువ సన్న ఓటు ఇట్లా కొంటే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేట్ పద్ధతులు ఉండే అవసరం ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తప్ప ప్రభుత్వం కన్ను మూసుకొని కూర్చోదు. ఇది రైతు ప్రభుత్వం. ఇది మొదట ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కరువు వచ్చిందని నిన్న మొన్న మా మినిస్టర్లు హరీష్ రావు లాంటి వారి 10 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నోళ్ళు, మీరు 10 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. ఒక్క మంచి పని చేయరైతురి. ఇవాళ జగన్ దగ్గర మోకరిల్లి డబ్బుల కోసం కృష్ణాని జల శ్రీశైలం సాగర్ నీళ్లు ఆయనకు వదిలిపెడితే పోతిరెడ్డిపాడు రాయలసీమ మచ్చిమర్రి లాంటి ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు దోసుకపోతే ఇవాళ బురద మిగిలింది. అక్కడ గోదావరి రివర్ బోర్డు కేంద్రానికి అప్పచెప్పాను. అందుకనే ఇవాళ మీరు చేసిన పాపంతో ఇవాళ రైతులు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకుంటారు మంచినీళ్ళు లేక. ఇవాళ కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని ఒక తెలివిలేని మంత్రి మాట్లాడుతున్నాడు. ఓటాపాటి ఓటుతోని 2-3 వేలతోని ఎమ్మెల్యేగా గెలిచాడు. నీకు బుద్ధి ఉంటే నల్గొండ జిల్లా దక్షిణ తెలంగాణలో 36 సీట్లకు ఈరోజు నీకు ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చింది. ఇంకా కూడా బుద్ధి రాలే ఆ మంత్రులకు. ఇవాళ మిర్యాలు కూడా చూడండి, నల్గొండ చూడండి, తుంగతుర్తి చూడండి, నామినేషన్ అయితే 60,000 మెజార్టీ. 10 ఏళ్ళకి వెళ్ళి నల్గొండ జిల్లాని దక్షిణ తెలంగాణ నాశనం చేసినాం. ఇంకా బుద్ధి పారకుండా మాట్లాడుతున్నారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ఒకటే చెప్తున్నాం, ఈరోజు ముఖ్యమంత్రి గారు మేము ఒక టీం లాగా పనిచేస్తున్నాం. గతంలోగా ముఖ్యమంత్రిని కలవాలంటే మంత్రులకు ఎమ్మెల్యేలకు అవకాశం లేదు. ఇలా మంత్రులము ముఖ్యమంత్రి ఒక టీం లాగా పనిచేస్తున్నాం. నష్టపరిహారం ఎక్కడెక్కడ నిన్న మొన్న అకాల వర్షాలతో నష్టపోయిన దాన్ని సర్వే చేయించి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు చేపడతాం. మినిమం సపోర్ట్ ప్రైస్ రానట్టయితే మిల్లర్లు ఎంత పెద్ద వాళ్ళైనా సరే తప్పకుండా కఠినమైన చర్యలు